మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా తన స్త్రీ మండలితో పాటు మొట్టమొదటిసారిగా స్త్రీ మండలిని విదేశాలకు తీసుకెళ్ళినటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటున్నాం. బాబా కేన్స్ నగరంలో విడిది చేసి ఉన్నారు. కిట్టి డేవి అందరికీ అక్కడ వంట పనులు చేస్తూ ఉండేది. అంటే ఆహారాన్ని సమకూర్చడానికి వంట చేస్తూ ఉండేది. ఆమెకు సహాయంగా స్విట్జర్లాండ్ నుండి ఐరెన్ బిల్లో కూడా వచ్చి చేరింది. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే ఐరెన్ మరియు ఇంకొక ఇంగ్లీష్ నౌకర్ ఇద్దరూ అందరికీ వడ్డిస్తూ ఉండేవారు. అయితే ఆ వండిన పదార్థాలు ఈ భారతదేశ స్త్రీ మండలికి చాలా వింతగా అనిపించేవి. ఉడికించిన కాలీఫ్లవర్, దారాలు దారాలుగా ఉండే పొడుగాటి స్పెగటీ లాంటి నూడిల్స్ ఇంతకు ముందు అలాంటివి తినడం కానీ, అసలు చూడటం కానీ వారు చేసి ఎరుగరు. వాటిని స్పూను, ఫోర్కు ఉపయోగించి తినాలి. అది ఇంకా కష్టంగా ఉండేది భారతదేశ స్త్రీ మండలికి. ముఖ్యంగా సూనామాసికి ఇది చాలా ప్రాణాంతకంగా తయారైంది. భోజనం సమయం రాగానే అందరూ డైనింగ్ రూమ్‌కు వెళితే సూనామాసి మాత్రం తన గదిలోనే ఉండిపోయేది. ఇది గమనించిన మెహ్రా ఆమె గదిలోకి వెళ్లి, "మాసి, భోజనం సమయమైంది. మీకు ఆకలిగా లేదా? రండి భోంచేద్దాం" అని పిలిచింది. సూనామాసి, "నాకు ఆకలైతే వేస్తోంది కానీ, వారు వండి వడ్డించే ఆ పొడుగాటి దారాల లాంటి వాటిని తినడానికి నాకు చాలా కష్టంగా మరియు చాలా ఇబ్బందిగా ఉంది. వాటిని ఎలా తినాలో నాకు తెలియడం లేదు. నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది" అని చెప్పింది. మెహ్రాకు నవ్వు వచ్చింది ఆమె మాటలకి. భోజనం అంటే భయపడిపోయేది సూనామాసి. అలవాటు లేని ఆహారాన్ని తినలేక చాలా ఇబ్బంది పడేది ఆమె. వాళ్ళు వారు తయారు చేసిన వడ్డించిన సలాడ్‌ను చాలా ఇష్టంగా తినేది కానీ, కారము, ఉప్పు లేని ఆహారం వలుకు కూడా నచ్చేది కాదు. ఎవరూ లేనప్పుడు నా తాత, నా తండ్రి ఇలాంటి ఆహారం తినలేదు. నేనెందుకు తినాలి అని ఫిర్యాదు చేసేది వాళ్ళు. అప్పుడు మణి, మీ నాన్న, మీ తాత కారులో ప్రయాణం చేశారా? మరి నీవు కూడా కారులో ప్రయాణం చేయడం లేదా? మరి ఇది కూడా అంతే అని చెప్పేది. వల్లుకు కింద కూర్చొని భోజనం చేయడం అంటే అలవాటు. కానీ బాబా ఆమెను కూడా అందరితో పాటు టేబుల్ మీదే కూర్చొని తినమన్నారు. బాబా కోసం తమతో పాటు కొంచెం కారం పొడి కూడా తీసుకొని వెళ్లారు స్త్రీ మండలి వారు. నాజా మరియు వలు ఇద్దరూ అన్నము, పప్పు బాబా కోసం వండారు. కారంగా ఉన్న పప్పు, అన్నం చూడగానే అందరికీ ప్రాణం లేచి వచ్చింది. వలు చాలా సంతోషంగా తన తట్ట నిండా అన్నం వేసుకొని, పప్పు వేసుకొని తృప్తిగా భోజనం చేసింది. ఇన్ని రోజులు ఉడికించిన కాయగూరలు తింటున్న మాకు అన్నము, పప్పు ఎంతో సంతృప్తిని ఇచ్చింది అంటారు మెహ్రా. రాత్రి భోజనానికి ఒక్కొక్కసారి రువానో, నాని, డేలియా, అనిత డికార్సో, ఆడ్రి, అర్సన్ మొదలైన వారు కూడా వచ్చేవారు. బాబా అందరితో కూర్చొని భోజనం చేసేవారు. బాబాకు ప్రత్యేకంగా అన్నము, పప్పు వండేవారు. అన్నం ఎక్కువగా నవలాల్సిన పని లేదు కాబట్టి బాబా భోజనం త్వరగా ముగించేసేవారు. తరువాత అందరి దగ్గరికి వచ్చి వారిని పలకరిస్తూ, వారు తింటున్న ప్లేట్‌లోని పదార్థాలన్నీ తీసి వారికి తన చేత్తో తినిపించేవారు బాబా. బాబాకు వినోదం అంటే చాలా ఇష్టం. ఈ విషయం తెలిసిన ఎలిజబెత్ బాబా కోసం కొన్ని ఆటలను సిద్ధం చేసింది. ఒక పెద్ద వృత్తాకారం గల బోర్డును గోడకు తగిలించి, గురు చూసి దూరం నుండి సరిగ్గా ఆ వృత్తం మధ్యలో గల మార్క్ చేసినటువంటి చోట అతుక్కునేలాగా చిన్న బాణం లాంటి వస్తువును విసరాలి. బాబా త్వరగా భోజనం ముగించినప్పుడు తన చేతులు కడుక్కొని పెట్టెలో ఉన్న చిన్న చిన్న ఆ బాణాలను తీసుకొని ఆ బోర్డు మీదకి గురి చూసి విసిరేవారు బాబా. స్త్రీలందరూ తింటూ బాబా ఆటను గమనించేవారు.
బాబాతో ఆ ఆటను ఆడాలని మెహరా త్వరగా భోజనం ముగించి బాబా దగ్గరకు వచ్చేది. బాబా ఎప్పుడు విసిరినా ఆ బాణం సరిగ్గా మార్క్ చేసిన చోటే తగిలేది. కానీ మెహరాకు ఒక్కసారి కూడా గురి సరిగ్గా కుదిరేది కాదు. ఒకరోజు నొరీనా ఒక క్యాండిల్ స్టాండ్ తెచ్చి టేబుల్ మీద పెడుతూ, "ఈ రోజు మనం బాబాతో క్యాండిల్ నైట్ డిన్నర్ చేయబోతున్నాము" అంది. అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. మంచి మంచి బట్టలు వేసుకొని బాగా తయారయ్యి బాబా కోసం వేచి ఉన్నారు. వాతావరణమంతా ఎంతో ఆహ్లాదంగా తయారైంది. నొరీనా డైనింగ్ టేబుల్‌ను బాగా అలంకరించి పెట్టింది. బాబా డైనింగ్ హాల్‌కు వచ్చేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు. క్యాండిల్ వెలుతురులో అక్కడ చేయబడిన అలంకరణ చూసి బాబా చాలా బాగుంది. అద్భుతం. నాకు చాలా సంతోషం కలిగించింది. ఇది ఎవరి ఆలోచన అని అడిగారు. అందరూ నొరీనా వైపు చూపించారు. బాబా ఆమెను దగ్గరికి పిలిచి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె భుజాలను తట్టి, ఇక లైట్స్ వేయండి అన్నారు. నొరీనాకు కొంచెం నిరుత్సాహం కలిగింది. కానీ బాబా చెప్పినట్టు చేసింది నొరీనా. బాబాకు ఇలా మసకగా, చీకటిగా ఉన్న గది నచ్చదు. బాబాకు గది నిండా లైట్ ఉండాలి అంటారు మెహ్రా. పాశ్చాత్యులకు ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతలు తెలియపరచడం అలవాటు. అక్కడికి థాంక్ యూ ప్రతి ఒక్క దానికి అన్నిటికి థాంక్ యూ అంటూ ఉంటారు. కానీ మెహ్రా, మణి మొదలైన వారు ఇలా అన్నిటికీ థాంక్ యూ అని చెప్పేవారు కాదు. ఇది పాశ్చాత్య స్త్రీలు గమనించారు. వారికి మనస్తాపం కలగకుండా మెహ్రా, మణి, ఖుర్షద్ వారిలాగే అన్నిటికీ థాంక్ యూ అనడం మొదలుపెట్టారు. ఆఖరకు రానో మరియు కిట్టి విసిగిపోయి, దయచేసి మీ థాంక్ యూ ఆపండి. మీరు సహజంగా ఉంటేనే బాగుంటుంది అని వేడుకున్నారు. ఐరేన్ తనతో తెచ్చిన నిట్టింగ్ నీడిల్‌తో సాక్స్ అల్లడం నేర్పించింది. బాబాకు నేను డాన్స్ చేసి చూపించాలని అనుకుంటున్నాను. బాబాకు అది నచ్చుతుందా అని మెహ్రాను అడిగింది ఐరేన్. బాబాకు సంగీతము, నృత్యము, పాటలు వినడం ఎంతో ఇష్టం. నువ్వు తప్పకుండా ప్రయత్నించు అంటూ ఐరేన్‌ను ప్రోత్సహించింది మెహ్రా. ఐరేన్ బాబా కోసం ఒక నృత్యాన్ని ప్రాక్టీస్ చేయసాగింది. బాబాకు మెహ్రా ఐరేన్ కోరికను వెల్లడించింది. ఆ సాయంత్రం ఐరేన్ పొడుగాటి లేత ఆకుపచ్చ గౌన్ ధరించి గ్రామఫోన్‌ల రె గ్రామఫోన్‌లోని రికార్డ్స్‌కు ఎంతో రమణీయంగా నృత్యం చేసింది. ఐరేన్ డాన్స్ నేర్చుకోలేదు కానీ, బాబా కోసం ఏదైనా చెయ్యాలి అన్న ఆశతో స్వయంగా ప్రాక్టీస్ చేసిన డాన్స్ బాబాకి ఎంతగానో నచ్చింది. బాబా చాలా సంతోషించారు. చప్పట్లు కొట్టి ఐరేన్‌కు ఆలింగనం కూడా ఇచ్చారు. ఒక్కొక్కసారి 2 గ్రూపులుగా విడిపోయి డమ్ షరాడ్స్ ఆడేవారు. మెహ్రా, బాబా, నొరీనా ఒక గ్రూప్‌లో ఉంటే, మణి మరియు ఇంకొకరెవరైనా ఇంకొక గ్రూప్‌లో ఉండేవారు. ఆటల్ ఆ ఆటలో మనస్సులో ఏదైనా ఒక పేరును అనుకొని, దాన్ని నోటితో చెప్పకుండా అభినయం చేసి చూపించాలి. ఎదుటి వారు దాన్ని ఊహించి చెప్పాలి. ప్రతిసారి బాబా ఎంత కష్టమైన పదాన్నైనా సులభంగా ఊహించి చెప్పేసేవారు. నొరినాకు బాబా అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ బాబా డార్లింగ్ మీరు ఇలా చెయ్యాలి. బాబా డార్లింగ్ ఇది మీకు సరిపోదు అంటూ ఉండేది. బాబాను అమితంగా ప్రేమించేది నొరీనా అంటారు మెహ్రా. నొరీనాకు బాబాను నొప్పించడం ఇష్టం లేదు. ఎప్పుడూ కూడా బాబాను సరదాగా నవ్విస్తూ ఉండేది. బాబాతో ఇలా అనేది నొరీనా, "బాబా నాకు అనుమతి ఇవ్వండి. నేను వెంటనే హైదరాబాద్ నిజాంను పెళ్లి చేసుకుంటాను. అతడు చాలా ధనవంతుడు. ప్రపంచంలోని ధనికులలో అతడు కూడా ఒకడు. నాకు మీరంటే చాలా ఇష్టం. మీకోసం ఏదైనా చేస్తాను. మీకోసం ఆ నిజాంను పెళ్లి చేసుకొని, అతడి డబ్బంతా మీకిచ్చేస్తాను" అని సరదాగా చమత్కరించేది నొరీనా. నొరీనా బాబాకు ఎన్నో హాస్య సంఘటనలను వివరించి చెప్పేది. బాబా చాలా సరదాగా వినేవారు. తన జీవితంలో జరిగిన చిన్న చిన్న విషయాలను ఎంతగానో వివరించి, దాన్ని చిన్న విషయం కూడా పెద్దగా చేసి అందంగా చెప్పేది నొరీనా. బాబాకు ఉదాసీనంగా, నిస్తేజంగా ఉండడం అస్సలు నచ్చదు.
ఈ విషయం నొరినాకు బాగా తెలుసు. బాబాకు వినోదం కలిగించి సంతోషపరచడానికి ఎప్పుడూ ప్రయత్నించేది నొరినా. ఆమె కథలు చెప్పే శైలి బాబాకు చాలా నచ్చేది. బాబాకు తనని ఎవరైనా నవ్విస్తే చాలా ఇష్టం. నొరినాకు, అనితాకు, డాక్టర్ ఘనికి అలాగే ఆ చాతుర్యం ఉండేది. అది వారికి భగవంతుడు ఇచ్చిన కానుక. బాబా శబ్దం రాకుండా నవ్వడానికి చాలా కష్టపడేవారు. అలా నవ్వినప్పుడు ఎంతో వినోదాన్ని కోల్పోయేవారు. అనిత కూడా తన హాస్య చతురతతో బాబాను బాగా నవ్వించేది. బాబా బాబా నన్ను మీరు మీతో పాటే ఇండియా తీసుకెళ్ళిపోండి అని అడిగేది అనిత. నీవు ఇండియా ఎందుకు వెళ్ళడం? ఇప్పటికే నీవు ఇండియన్ లాగా ఉన్నావు అనేవారు బాబా. అనితకు కుర్లు నల్లగా ఉండేవి. ముఖ కవళికలు కూడా కొంచెం భారతీయురాలిలాగే ఉన్నట్టు ఉండేది. అనిత 1931వ సంవత్సరంలో నోరినా ద్వారా అనితకు బాబా గురించి తెలిసింది. మెహ్రాను అంతకు ముందు చూసి ఉండలేదు అనిత. నోరీనా మెహ్రా గురించి చెబుతూ, మెహ్రా బాబా యొక్క వ్యతిరేకమైన అంశం అంటే ఆపోజిట్ ఎలిమెంట్ అని చెప్పింది. బాబాతో ఏవి అనాలోచితంగా చేయడం అన్నది ఉండదు. ప్రతి ఒక్కటి ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉండేది. తరువాత అది ఎంత అసాధారణమైనదో మనకు అర్థమవుతుంది అంటారు అనిత. నేను కేన్స్‌కి రాగానే బాబా నీకు తూర్పు దేశానికి చెందిన స్త్రీ మండలిని పరిచయం చేస్తాను అన్నారు. వారిని కలవాలని నాకు ఆత్రంగానే ఉంది. బాబా వారిని పరిచయం చేశాక, వారిని నేను మొదటిసారి చూస్తున్నాను అన్న అనుభూతి నాకు కలగలేదు. వారు భారతదేశంలో పుట్టి పెరిగారు. నేను అమెరికా, యూరోప్‌లో పెరిగాను. అయినప్పటికీ వారు నాకు ఎంతో పరిచయం ఉన్న వారిలాగే అనిపించారు అంటారు అనిత. మెహ్రా అందం నన్ను కట్టిపడేసింది అంటారు అనిత. నేను కళాకారిణిని కాబట్టి ఆ దృష్టితోనే మెహ్రాను గమనించాను. పర్షియాలో కవులు వర్ణించినట్టు మెహ్రా మొహం హృదయం ఆకారంలో ఉండేది. నాకు అలాగే మెహ్రాను చూస్తూ ఉండాలని అనిపించేది. ఆమె కళ్ళు ఎంతో కాంతివంతంగా ఉండేవి. నల్లని నిగనిగలాడే కురులు, అపరూపమైన స్వచ్ఛత ఆమె మొహంలో ప్రకాశించేది అంటారు అనిత. మెహ్రా నిఠారుగా నడిచేది. ఒక రకమైన ఆంతరిక సౌందర్యం కలిగి ఉండేది మెహ్రా. ప్రేమ అణుకోవను ఆమె మెహ్రాలో ప్రేమ అణువణువున తొణికిసలాడేది. ఆమె చేతలలో ప్రేమ నిండి ఉండేది. అందుకే మెహ్రా అంత ముఖ్యమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంది అంటుంది అనిత. కొన్నింటితో మనం చాలా నాజూకుగా వ్యవహరించాలి. మెహ్రాతో కూడా అలాంటివి ఆహ్, వ్యవహారమే చేయాలి. ఆమెతో మొరటుగా మనం వ్యవహరించలేము అంటారు అనిత. ఒక నున్నటి మేలి మెలీసైనటువంటి సిల్క్ వస్త్రాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. అదే ఒక గరుకుగా ఉన్న వస్త్రాన్నయితే అంత నాజూకుగా పట్టుకోము. అలా ఉండేది మెహ్రా. చాలా నాజూకుగా, చాలా సూక్ష్మంగా ఉండేది మెహ్రా. ఆకారమే కాదు, ఆమె వ్యక్తిత్వం కూడా అంతే నాజూకైనది. ఆమెలో ఉన్న విధేయత వల్లనే అలాంటి విలువను ఆమె సంతరించుకుంది. బాబాను, మెహ్రాను పక్కపక్కన చూసినప్పుడు ఇద్దరిది ఒకే రకమైన అందం అనిపించేది. మెహ్రా నడవడిక కూడా చాలా అద్వితీయంగా ఉండేది. అలాంటి వ్యక్తిత్వం కేవలం ప్రేమ ద్వారా మాత్రమే కలుగుతుంది. ఎంతో సహజంగా ప్రవర్తించేది మెహ్రా. ఆమె గొంతులో ఒక విధమైన సంశయం దాగి ఉండేది. మేమందరం మొదటిసారిగా కేన్స్‌లో కలిసినప్పుడు అరమరికలు లేకుండా కలిసిపోయాం. బాబా ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉండేవారు. బాబాకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి మేమందరం ఏదో ఒక నాటకం ప్రాక్టీస్ చేసి చూపించడానికి ప్రయత్నించేవారం. బాబాకు వినోదం కలిగించడానికి మా శాయశక్తులా ప్రయత్నించేవారం అంటారు అనిత. కిట్టి మెహ్రాకు పియానో వాయించడం నేర్పించేది. మణి మరియు అనిత నాటకానికి కావాల్సిన దుస్తులు తయారు చేసేవారు. బాబా మీద ప్రేమ, బాబాకు సంతోషం కలిగించాలనే ఆకాంక్ష వారిలోని సృజనాత్మకతను బయటికి
తెచ్చేది. బాబా కేన్స్‌లో తనను కలవడానికి వచ్చిన వారితో అన్న మాటలను మెహరా వింది. ఆ మాటలు ఆమె మనసులో గాఢమైన ప్రభావాన్ని కలగజేశాయి. బాబా ఏమన్నారంటే, "ప్రేమ అంటే ఇవ్వడమే కానీ ఆశించడం కాదు. పరుల నుండి ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఇచ్చేదే ప్రేమ" అంటూ నిజమైన జీవిత గమ్యం భగవంతుడిని కనుగొనడం కాదు, నిన్ను నీవు పోగొట్టుకోవడం అని చెప్పారు బాబా. ఐరెన్ బాబాను అప్పుడే తొలిసారి చూడడం. నేను నా నిజమైన చోటికి వచ్చాను. నేను నా స్వంత ఇంటికి వచ్చాను అన్న భావన నాకు కలిగింది అంటుంది ఐరెన్ బిలో. వీటన్నిటి మధ్యలో ఏర్పడుతున్న అప్పటి ప్రపంచ పరిస్థితుల సంక్షోభాలు, అందులో అందులో ఎందరో ఇల్లు, వాకిలిని పోగొట్టుకున్నారు. నిరాశ్రయులుగా మారిపోవడం అంతా కూడా తన పనిలోని భాగమే అని బాబా వారికి వివరించారు. కేన్స్‌లో బాబా ఇలా అన్నారు. కొంతమందికి ప్రశాంతమైన ఆశ్రమ జీవితం నచ్చుతుంది. అక్కడ ఉన్న నిశ్శబ్దత, ఒంటరితనం, ధ్యానం వారికి ఇష్టం. కానీ కొంతమందికి ఏదో ఒక క్రియను చేస్తూ వినోదం కూడా కావాలి అని కోరుకుంటారు. నాకు రెండవ రకమే ఇష్టం. కానీ నా పని నిమిత్తం నాకు మొదటి రకం అవసరం. అందుకని నేను 2 రకాల వారిని భరించాల్సిన అవసరం ఉంది అంటారు బాబా. కేన్స్‌లో ఉన్నప్పుడు బయట ఎవరినైనా కలవాలంటే బాబా పాశ్చాత్య దుస్తులనే వేసుకునేవారు. సిల్క్ షర్ట్ మీద కోట్ ధరించి, కురులను వదులుగా భుజాల వరకు జాలువారేలాగా వదిలేసేవారు. సూట్, బూట్ వేసుకొని, మెడలో టై కట్టుకొని బాబా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేవారు. చూపరులు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా కనిపించేవారు బాబా. బాబా పాశ్చాత్యులు ధరించినట్టు సూటు, బూటు వేసుకున్నా, ఆ బట్టలు బాబాకు సౌకర్యంగా అనిపించేవి కావు. పని ముగించుకొని తిరిగి రాగానే సద్రాలోకి మారిపోయేవారు బాబా అంటారు మెహ్రా. బాబా స్త్రీ మండలి వారిని ఊరు చూపించడానికి తీసుకెళ్లారు. స్త్రీలు మంచి మంచి ఖరీదైన పట్టు చీరలు కట్టుకున్నారు. మెహ్రాను నల్ల కళ్ళద్దాలు పెట్టుకోమన్నారు బాబా. కళ్ళజోడు లోపల వైపు పేపర్లు అతికించారు. బయట నడిచేటప్పుడు రానో మెహ్రాతోనే నడుస్తూ కింద చూడు, పైకి చూడు, అటు చూడు, ఇటు చూడు అంటూ నడిపించేది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో తలకు టోపీ ఎందుకు పెట్టుకోలేదు అని మెహ్రాను మందలించి అడిగారు బాబా. నోరీనా తన తల మీద ఉన్న టోపీని తీసి మెహ్రాకు పెడుతూ, బాబా చూడండి ఇప్పుడు మెహ్రా కూడా టోపీ పెట్టుకుంది అంటూ చెప్పింది. బాబా మెహ్రాని ఎప్పుడూ జాగ్రత్త చేస్తూ ఎంతో సున్నితంగా చూస్తూ ఉండేవారు. ఇలా బయటకు వచ్చిన సమయంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ కనపరిచేవారు బాబా. కేన్స్‌లో ఉండగా బాణాసంచా ప్రదర్శన వచ్చింది. బాబా ప్రత్యేకంగా ఒక బంగళాను ఆ ప్రదేశంలో అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉన్న తోటలో కూర్చొని అందరూ తమకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న ఏకాంత ప్రదేశం నుండి ఆ వేడుకను చూశారు. రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 2:30 గంటల వరకు సాగింది ఆ వేడుక. బాబాను తాము ఈతకు వెళ్ళవచ్చా అని ఎవరో అడిగారు. బాబా దూరంగా ఎవరూ లేని ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకొని సముద్రంలో ఈతకు వెళ్ళమన్నారు. అలా అయితే భారతీయ స్త్రీ మండలి కూడా వారితో వెళ్ళగలరు అన్న ఆలోచనతో బాబా అలా అన్నారు. అందరూ కార్‌లో అనిత మరియు డేలియా సెలెక్ట్ చేసిన చోటికి అక్కడ ఎలాంటి జనసంచారము లేనందున అక్కడికి వెళ్లారు. బాబా ముందు తన చేతులను, కాళ్ళను నీళ్ళల్లో అద్ది తర్వాత వారిని ఈత ప్రారంభించమన్నారు. పాశ్చాత్య స్త్రీలు ఈత కొడుతూ ఉంటే తూర్పు దేశ స్త్రీలు చూస్తూ కూర్చున్నారు. 10 నిమిషాల తర్వాత బాబా ఇక చాలు బయలుదేరండి అన్నారు. మణి మొదలైన వారికి తాము కూడా ఈత నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. మెహ్రాకు మాత్రం అలాంటి ఆలోచన ఏ కోశాన లేదు. మెహ్రాకు కేన్స్‌లో సైకిల్ తొక్కాలి అన్న ఆశ మాత్రం ఉండేది. బాబా
మెహ్రా కోరిక విని మెహ్రా నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగడం ఇదే మొదటిసారి. తన కోసం ఏదైనా కావాలని ఆమె ఎప్పుడూ అడగలేదు అన్నారు బాబా. అందరూ కలిసి మెహ్రా కోసం ఒక మంచి సైకిల్ కొన్నారు. ఇంటి ముందు ఉన్న ఉద్యానవనంలో మెహ్రా ఆ సైకిల్ తొక్కింది. మెహ్రా దేన్నైనా వెంటనే నేర్చేసుకునేది. ఏ పనినైనా ఎంతో సమన్వయంతో చేసేది మెహ్రా అంటారు మార్గరెట్. మెహ్రా పియానో కూడా నేర్చుకోసాగింది. అది బాబా ఇచ్చ కాబట్టి ఆమె ఎంతో ఇష్టంగా చేసేది ఆ పనిని. బాబా పరిధిలోకి రాకముందు లండన్‌లో కిట్టి పియానో శిక్షణ ఇచ్చేది. మెహ్రా చిన్నప్పుడు పియానో నేర్చుకుని ఉంది కాబట్టి కిట్టి బాబాను మెహ్రాకు పియానో నేర్పించడానికి అనుమతి ఇవ్వమని అడగడంతో బాబా అంగీకరించారు. బాబా దగ్గరకు వచ్చినప్పటి నుండి నా పియానో అభ్యాసం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే నేను మళ్ళీ పియానో వాయించడం నేర్చుకుంటున్నాను అంది మెహ్రా. ఒక్కసారి మెహ్రా పియానో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండగా బాబా వచ్చారు. మెహ్రా లేవబోతూ ఉంటే బాబా వారించి కూర్చోమన్నారు. మెహ్రాను పియానో వాయించమన్నారు బాబా. అనిత మరియు ఆండ్రీ పాట పాడారు. మెహ్రా తన తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి 'హోమ్ స్వీట్ హోమ్' అన్న పాటను వాయించి బాబాకు వినిపించింది. మెహ్రా కిట్టి దగ్గర పియానో నేర్చుకుంటూ ఉంటే మణి ఆండ్రీ దగ్గర ఫ్రెంచ్ భాషను నేర్చుకునేది. ఆండ్రీ స్త్రీ మండలి వారికి క్రోషా మరియు నిట్టింగ్ కూడా నేర్పించింది. మెహ్రా పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఒకరోజు మణి అక్కడే కూర్చొని పక్కనే ఉన్న ఒక మ్యాగజైన్‌లోని పేజ్‌లను యథాలాపంగా తిప్పసాగింది. అందులో ఒక చోట ఒక వ్యాసం కృష్ణ భగవానుడి గురించి ఉంది. మణి ఆసక్తిగా దాన్ని చదివింది. అందులో రాధ గనుక జీవించి ఉంటే ఈరోజు ఆమె ఏమి చేస్తూ ఉండవచ్చు అన్న ప్రశ్నకు పియానో వాయిస్తూ చాక్లెట్స్ తింటూ ఉండేది అన్న సమాధానం ఉంది. మణి వెంటనే పియానో వాయిస్తున్న మెహ్రా వైపు తిరిగి చూసింది. ఆశ్చర్యంగా మెహ్రా పక్కనే చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మేరీ బకెట్ అంటే కూడా శ్రీమండలి వారు ఎంతో అభిమానించేవారు. మేరీ ఉల్లెన్‌ను తయారు చేసుకొని స్కార్ఫ్ అల్లడం నేర్పించింది. స్వయంగా తనే అల్లిన ఒక స్కార్ఫ్‌ను బాబాకు కానుకగా ఇచ్చింది మేరీ. బాబా దాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించారు. మార్గరెట్ అంటే మెహ్రాకు చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ హాస్యం కలిగించేలాగా ఏదో ఒకటి మాట్లాడేది. కానీ మార్గరెట్ ఎక్కువ రోజులు కేన్స్‌లో ఉండలేకపోవడంతో ఆమెతో ఎక్కువ రోజులు గడపలేకపోయింది మెహ్రా. రానో మంచి చిత్రకారిణి. ఆమె బాబా ఆదేశానుసారం 'ద 10 సర్కిల్స్' అన్న పెయింటింగ్ చేస్తూ ఉంది. బాబా నాసిక్‌లో ఉండగా తన ఆదేశాల ప్రకారం ఆ పెయింటింగ్‌ను ఆహ్, గీయమని రానోకు ఆదేశం ఇచ్చి ఉన్నారు. ఈ పెయింటింగ్‌లో అవతారుడికి 10 వృత్తాలలో గల ఆంతరిక శిష్య బృందం గురించిన విషయాలు ఉన్నాయి. ఈ పెయింటింగ్ చాలా గోప్యంగా ఎవ్వరూ చూడకుండా ఏకాంతంగా చెయ్యమని బాబా రానోకు ఆర్డర్ ఇచ్చారు. కేన్స్‌లో బంగళాలోని మూడవ అంతస్తులో ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశంలో రానో ఆ పెయింటింగ్ చేస్తూ ఉండేది. కేన్స్‌లో ఆ బంగళాలో నివసిస్తూ ఉన్న మేమందరం ఒక పెద్ద కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండేవారం. బాబా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరెవరు మెహ్రాతో కలిసి ఉండాలో అలాంటి వారినే ఆహ్వానించారు అని కిట్టి అంటారు. డేలియా ఏమంటారంటే, బాబా ఒక రకంగా డాక్టర్ లాగే ఉండేవారు. మా మీద అంటే మా వికారాల మీద ఆపరేషన్ చేసే డాక్టర్ లాగా ఉండేవారు బాబా అంటారు డేలియా. బాబాతో కేన్స్‌లో ఉండగా కొందరు అదృష్టవంతులకు పుట్టిన రోజులు కూడా వచ్చాయి. ఉదాహరణకు కిట్టి బర్త్‌డే ఆగస్టు 28న. బాబా అందరినీ ఆహ్వానించి ఆ వేడుకను జరిపించారు. భవంతి పైన గల టెర్రస్‌లో విందు భోజనం ఏర్పాటైంది. అందరూ మంచి బట్టలు వేసుకొని బాగా తయారై వచ్చారు. అందరూ బాబా చుట్టూ కూర్చున్నారు. ఐరెన్ మంచి
రకరకాల వంటలను వండింది. ఆ వంటలను ఐరన్ మరికొందరు కింది నుండి పైకి తీసుకొని వచ్చారు. వేడి వేడి కాలీఫ్లవర్ వంటకాన్ని వాకిలి దగ్గర పెట్టి ఇంకేదో తీసుకురావడానికి ఐరన్ కిందికి వెళ్ళింది. బాబాకు ఒక స్పూన్ ఇచ్చి ఐరన్‌కు సహాయం చేయడానికి నాజా వెళ్ళాలి అనుకుంది. బాబాకు తన వీపును చూపించడం ఇష్టం లేక వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిన నాజా ఐరన్ వాకిలి దగ్గర పెట్టిన వేడి వేడి కాలీఫ్లవర్ వంటకంలో పొరపాటున కాలు పెట్టేసింది. కాలు కాలిన నొప్పితో నాజా గట్టిగా అరవసాగింది. అందరూ ఆమె దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆమె పాదాలను నీటిలో కడిగారు. "నీవు నీ కుర్చీలో నుంచి ఎందుకు లేచావు?" అని బాబా అసహనంగా అడిగారు. బాబాకు నాజా మీద కోపం వచ్చినప్పటికీ ఆమె పరిస్థితి చూసి జాలిపడ్డారు బాబా. నాజా కాలు ఎర్రగా కందిపోయి ఉంది. ఆమె నడవలేక కుంటసాగింది. కిట్టి నాజాని కిందికి తీసుకెళ్లి కాయలకి ఆయింట్‌మెంట్ రాసింది. పాపం ఎంతో కష్టపడి చేసిన తన కాలీఫ్లవర్ వంటకం నేలపాలైందే అని ఐరెన్ కూడా బాధపడింది. ఆ రాత్రి అందరూ ట్రెజర్ హంట్ అన్న ఆటను ఆడారు. ఏదైనా ఒక వస్తువును దాచిపెడితే మిగిలిన వారు దాన్ని వెతికి కనిపెట్టాలి. నాని తన దగ్గర ఉన్న చిన్న కప్ప ఆకారంలో గల బ్రోచ్‌ను అలా దాచి లివింగ్ రూమ్‌లో దాచిపెట్టింది. అందరిని వెతకమంది. అందరూ తలో వైపు వెతుకుతూ ఉన్నారు. ఆఖరకు సూనామాసి దాన్ని కనిపెట్టేసింది. అది ఒక బార్లించిన ఫ్లవర్ వేస్ కింద కనిపించింది. బాబా ఆ బ్రోచ్‌ను బహుమానంగా సూనామాసికే ఇచ్చేశారు. కేన్స్‌లో ఉన్నన్ని రోజులు మణి అక్కడ జరిగిన ప్రతి విషయము తమ దినచర్యలను రోజు డైరీలో రాస్తూ ఉండేది. భారతదేశంలో ఉన్న గుల్మాయి తనకు బాబాతో గడిపే అవకాశం దొరకలేదే అని బాధపడసాగింది. బాబా తన్ తను భారతదేశం నుండి బయలుదేరి ముందు ఒక సంవత్సరం వరకు తాను తిరిగి రాను అని కూడా చెప్పి ఉండటంతో గుల్మాయికి బాబాను చూడాలనే తపన ఇంకా ఇంకా పెరగసాగింది. తన కుమారుడు ఆది సీనియర్ ద్వారా బాబాకు టెలిగ్రామ్ ఇప్పించింది గుల్మాయి. బాబా తన కార్య నిమిత్తం ఇండియా నుండి మహమ్మద్ మస్తును వెంట పెట్టుకుని తీసుకుని రమ్మని ఆది సీనియర్‌కు ఆదేశం ఇచ్చారు. అందుకని ఆది మహమ్మద్‌తో కేన్స్ బయలుదేరబోతూ ఉన్నాడు. వారితో పాటు తాను కూడా రావచ్చా? కనుక్కోమని గుల్మాయి ఆదితో టెలిగ్రామ్ ఇప్పించింది. 1937 సెప్టెంబర్ 15వ తారీఖున బాబా ఆదికి ఇలా జవాబు పంపించారు. ఆది, నీవు పంపించిన టెలిగ్రామ్ అందింది. గుల్మాయి నన్ను చూడాలని ఎంత తహతహలాడుతోందో తెలిసింది. ఆమెను నేను పాశ్చాత్య దేశాలకు నాతో ఎందుకు తీసుకొని రాలేదో తెలుసా? మొదటి కారణం ఏంటంటే గుల్మాయి ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. ఇంత దూరం పడవలో ప్రయాణించడం ఆమె ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఈ వాతావరణం ఆమెకు మంచిది కాదు. కారులో చేసే చిన్న చిన్న ప్రయాణాలనే ఆమె శరీరం తట్టుకోలేదు. అలాంటిది 13 రోజులు ప్రతిరోజు వాతావరణంలో ప్రతికూల వాతావరణంలో పడవలో ప్రయాణం ఆమెకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎలాగోలా ప్రయాణం చేసి వచ్చినా ఇక్కడ అనారోగ్యంతో మంచం పట్టాలి ఆమె. అప్పుడు ఇంత దూరం వచ్చి ఏం ప్రయోజనం? ఇది ఎంతటి కఠినమైన ప్రయాణం అంటే ఆది జూనియర్ యువకుడు, శక్తిమంతుడు. అతడే ఈ ప్రయాణంలో ఎంతో అలసిపోయి చిక్కిపోయాడు. అందుకనే నేను గుల్మాయిని ఇక్కడికి నాతో తీసుకొని రాలేదు. అలాగే మిగిలిన స్త్రీలను నాతో తీసుకెళుతున్నాను అని గుల్మాయికి తెలియచేయలేదు. ఆమె నొచ్చుకుంటుంది కాబట్టి అని నేను ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేదు. అసలు నువ్వే ఈ కారణాలన్నీ అర్థం చేసుకొని ఉండాలి. నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. నీకన్నీ తెలుసు. అలాగే షిరీన్ మాయి, దౌలత్ మాయి, ప్రియని కూడా వారిని నాతో తీసుకురాలేదని నరకం సృష్టిస్తారు. అంతేకాకుండా నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు. ఒక్క నెల రోజులు కావచ్చు,
4 నెలలు కావచ్చు. ఒకవేళ మహమ్మద్ మస్తు ఇక్కడికి రాలేకపోతే నేను ఇంకా ముందే వెనుతిరిగి వచ్చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితులలో అంత కష్టపడి అన్ని రోజులు ప్రయాణించి గుల్మాయి ఇక్కడికి వచ్చి వెంటనే వెనుదిరగాలి. గుల్మాయికి ఇది పెద్ద విఘాతం అని నాకు తెలుసు. ఆమె నొచ్చుకొని నిరుత్సాహపడడం సహజమే. నాకు కూడా ఆమె పరిస్థితి చాలా బాధ కలిగిస్తోంది. ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించే వారికి బాధలు, కష్టాలు తప్పవు. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇదంతా ఆమెకు వివరించి చెప్పు. ఆమె ఎప్పటిలాగే నాకు అత్యంత ఆప్తురాలు అంటూ బాబా ఎంతో కరుణతో, ప్రేమతో ఆదికి ఉత్తరం రాయించారు. బాబా స్త్రీ మండలి వారిని పారిస్ తీసుకెళ్లదలిచారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నారు బాబా. సెప్టెంబర్ 19వ తారీఖున ఉదయం 5 గంటలకు ఎలిజబెత్ కారులో అందరూ పారిస్ ప్రయాణమయ్యారు. ముందు సీట్లో ఎలిజబెత్ డ్రైవ్ చేస్తూ ఉండగా, ఆమె పక్కన మెహ్రా, బాబా కూర్చున్నారు. వెనక సీట్లో మణి, నాజా, ఖుర్షద్, కిట్టి సర్దుకున్నారు. రానో, అనిత, సూనామాసి మరియు వాళ్ళు ట్రైన్‌లో వచ్చారు. బాబాతో కారులో ప్రయాణించడం ఒక మరుపురాని మధురమైన అనుభూతి. కారు కొండలలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఎంతో ఆహ్లాదంగా ప్రయాణించారు శ్రీమండలి వారు. బాబా మమ్మల్ని అలా పారిస్ కూడా తీసుకెళ్లి చూపించాలని అనుకోవడం మా అదృష్టం అంటారు మెహ్రా. పారిస్‌లో బాబా ముఖ్యమైన ప్రదేశాలన్నిటినీ చూపించారు. పురుషులను చూడకూడదు అన్న ఆంక్ష అమలులో ఉండటంతో స్త్రీ మండలి వారు కిందికి చూస్తూనే నడిచేవారు. అక్కడంతా సవ్యంగా ఉంది. పురుష సంచారం లేదు అని నిర్ధారణ చేసుకున్నాక రానో వారికి సిగ్నల్ ఇచ్చేది. అప్పుడందరూ తలెత్తి చూసేవారు. అయితే పారిస్‌లో రోడ్‌లో పురుషులు లేని సందర్భాలు చాలా తక్కువ. నౌకా విహారం కూడా చేశారక్కడ. అప్పుడు మాత్రమే వారికి చుట్టూ తల ఎత్తి చూసే అవకాశం దొరికింది. ఆ ప్రయాణాన్ని చాలా బాగా ఆస్వాదించారు అందరూ. అనిత తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా అంటారు. నేను కిందికి చూడండి, ఇప్పుడు పైకి చూడండి అని పరిస్థితులను గమనించి వారికి సైగ చేసేదాన్ని. వారి ప్రేమ మరియు విధేయతలు ఎంత దృఢమైనవంటే చుట్టూ పరిసరాలను చూసి సంతోషించాలి అన్న కోరిక కన్నా చాలా బాబా మా ఆజ్ఞను పాటించాలి అన్న ఆలోచనే వారికి బలమైనదిగా ఉండేది అంటారు అనిత. బాబా పారిస్ తిరిగి అంతా తిప్పి చూపించడంలో బాబా పని కూడా దాగి ఉండేది. ఊరు తిరిగి చూడడం అన్నది ఒక వంక మాత్రమే. బాబా అక్కడ జరుగుతూ ఉన్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లారు. కానీ తీరా అన్నీ తిరిగి చూడాలని అనుకోవడానికి ముందే గబగబా అందరిని అవసరించి బయటికి తీసుకొచ్చేశారు. బాబా సరదా కోసమో, సంతోషం కోసమో అలాంటి చోట్లకు తీసుకెళ్ళేవారు కాదు. కేవలం తన పని కోసమే తీసుకెళ్ళేవారు. చాలా దేశాలకు సంబంధించిన ఎందరో ఆ ఎగ్జిబిషన్‌లో పాలు పంచుకున్నారు. అందుకే బాబా అంత ముఖ్యంగా అందరినీ అక్కడికి తీసుకెళ్లారేమో అనిపిస్తుంది. ఈఫిల్ టవర్ చూపించడానికి తీసుకెళ్లారు బాబా. రాత్రిళ్ళు దీపాలంకరణతో ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది ఆ టవర్. పై అంతస్తు మీదికి లిఫ్ట్‌లో వెళ్లారు. అంత పైనుండి పారిస్ నగరం ఎంతో అందంగా, కాంతివంతంగా కనిపించింది. మెహ్రా ఆ దృశ్యాన్ని చూసి చాలా సంతోషించింది. వాళ్ళు అలా నగర సౌందర్యాన్ని తిలకిస్తూ ఉన్న సమయంలో బాబా ఆధ్యాత్మిక భూమికలలో ఒక సమావేశంలో అన్నారు. మిగతా పాల్గొన్నాను అని బాబా చెప్పడం జరిగింది. మి మిగతా ఏజెంట్లు, మాస్టర్స్‌తో రాబోవు ప్రపంచ కల్లోలం గురించిన ఒక మీటింగ్ జరిగింది అని వివరించారు బాబా. గతంలో అసిసి కొండ మీద మరియు స్విట్జర్లాండ్‌లో జరిగిన సమావేశాల లాంటిదే ఇది కూడా అని బాబా చెప్పారు. అనిత మరియు మొదలైన వారితో బాబా మెహ్రాకు తాను పురుషులను చూడనీయకుండా రక్షణ ఎందుకు కల్పిస్తున్నాను అని చెబుతూ ఇలా అన్నారు. మెహ్రా గనుక పురుషుల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే
నేను ఆమె ద్వారా చేయదలిసిన పని అంతా నాశనమైపోతుంది అని స్పష్టంగా చెప్పారు బాబా. అలా బయటికి వచ్చినప్పుడు పురుషుడి నీడ కూడా మెహరా మీద పడకుండా జాగ్రత్త తీసుకునేవారు బాబా. మెహరాను అంత స్వచ్ఛంగా, అంత పవిత్రంగా ఉండేలా చూసేవారు బాబా. అనిత బాబాను ఇలా అడిగింది. బాబా, మీ భారతదేశ స్త్రీ మండలి ఏకాంతవాసంలో ఉండడం ఎందుకు? దానిలతో ఏం దానితో ఏం ప్రయోజనం అని అడిగింది. బాబా ఇలా సమాధానమిచ్చారు. వారు ప్రపంచంలోనే ఉంటారు, కానీ ప్రపంచానికి అంటుకొని ఉండరు అన్నారు బాబా. పారిస్ నుండి కేన్స్‌కు తిరిగి వచ్చేసిన మర్నాడు బాబాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఫ్యామిలీ క్వార్టర్స్‌లో దౌలత్ మాయితో పాటు ఉంటున్న ఆమె అక్క ఫ్రీనీమాసి అంటే మెహరాకు పెద్దమ్మ కొద్ది రోజులుగా జబ్బుతో ఉండి మరణించింది అని. ఫ్రీనీమాసి బాబా పురుష మండలి సభ్యుడైనటువంటి పాద్రికి తల్లి. ఆమె తన చెల్లెలు దౌలత్ మాయిని బాబా దగ్గరికి రాస్ తీసుకురావడంలో చాలా ముఖ్య పాత్రను పోషించింది. దౌలత్ మాయికి, మెహరాకు ఆధ్యాత్మిక మార్గం చూపించింది ఫ్రీనీమాసి. మొదట దౌలత్ మాయిని బాబాజాన్ దగ్గరికి తీసుకెళ్లి, అక్కడ బాబాజాన్ మూలకంగా మెహర్ బాబా గురించి తెలుసుకొని, ఆయన వైపుకు ఆకర్షితులయ్యారు మెహరా మరియు ఆమె తల్లి. మెహరా మీద ఫ్రీనీమాసి ప్రభావం గాఢంగా ఉండేది. అలా మెహరా బాబా దగ్గరికి వచ్చి చేరడానికి ఫ్రీనీమాసి ముఖ్య కారణమైంది. బాబాకు ఫ్రీనీమాసి మరణ వార్తను తెలపగానే బాబా ఆమెకు విడుదల దొరికింది అని ప్రకటించారు.